అవిశ్వాసం ప్రమాదకరం. చాలాసార్లు హైవేలో మనం వెళ్తున్నప్పుడు అతి వేగం ప్రమాదకరం అని చూసి ఉంటాం కదా. కానీ అవిశ్వాసం వలన మన జీవితాల్లో అంతకన్నా మించిన ప్రమాదాలు జరుగుతాయి. అవిశ్వాసం వలన మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మనము స్వతంత్రించుకోలేము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దాన దేశం ఇచ్చి ఉన్నాడు. అయినను వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశంలో ఎందుకు ప్రవేశించలేకపోయారు? వారి అవిశ్వాసమును బట్టియే కదా. యేసు ప్రభులు వారు ఒక ప్రాంతంలో అవిశ్వాసమును బట్టి, ఆ ప్రజల యొక్క అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యానికి లోనై ఎక్కువగా అద్భుతాలు చేయలేకపోయారు. మన అవిశ్వాసమును దేవుణ్ణి పరిమితి చేయగలదు. అవిశ్వాసము మన హృదయంలో భయమును, ఆందోళనను కలుగజేస్తుంది. పేతురు అందుకే కదా నీటిలో మునిగిపోవడం ఆరంభించాడు. అవిశ్వాసము మన హృదయమును కఠినపరుస్తుంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా అది మనం గమనించాం. దేవుడు అంటాడు, ఇన్ని అద్భుతములు చూచినా కూడా నన్ను నమ్మకుండా ఉన్నారే అని చెప్పి దేవుడు బాధపడతాడు. అవిశ్వాసం వలన ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితము, వారి హృదయాలు కఠినపరచబడి ఉన్నాయి. అవిశ్వాసము వలన మన హృదయాల్లో తిరుగుబాటుతనము, సనిగే తత్వము మన హృదయాల్లో పెరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. మరి ఈ అవిశ్వాసం వలన మన జీవితంలో ఆత్మీయ పోరాటముల్లో, యుద్ధముల్లో మనము జయము పొందుకోలేము. శిష్యులు కూడా అంతే కదా. అవిశ్వాసమును బట్టి, అల్ప విశ్వాసమును బట్టి ఆ దయ్యమును వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు కదా. అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండుము. మనము వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును కూర్చున్న వాక్యము వినుట వలన మనకు విశ్వాసము కలుగును. కాబట్టి మన వాక్యమును ధ్యానించి మన విశ్వాసమును వృద్ధి పొందింప చేసుకుందాం. ఆ రీతిగా మన జీవితాల్లో అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు. దేవుడు నీ యొక్క విశ్వాసమును వృద్ధి పొందించునుగాక. ఆమేన్.